దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ ఉదయకాల శుభములు తెలుపుతూ ఈ ఉదయకాల ప్రార్థనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, ఆయన సన్నిధిలో ప్రణమిల్లుదము. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపించెదను. ప్రతి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచెదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు ప్రభువా. ప్రతి దినము మమ్మల్ని కనికరించి కాపాడుతూ పోషించి సంరక్షిస్తున్నావు. నీకు వేలాది వందనాలు. మరొక నూతన దినాన్ని దయాకిరీటముగా ప్రసాదించావు. ఈ దినాన్ని చూడకుండా ఎంతమంది వెళ్ళిపోయారు. కానీ మేము తగని వారం అయినప్పటికీ నీవు మమ్మలను ప్రేమించి కనికరించి సజీవ లెక్కలో ఉంచి ఈ రాత్రి అంతా మంచి నిద్రను, విశ్రాంతిని, బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయాన్నే నీతి సూర్యుడైన నీ ముఖము చూచి ప్రార్థించడానికి, ఆరాధించడానికి ఇచ్చినటువంటి ఈ దినమునకై మీకు వందనాలు తండ్రి. నీతో ప్రారంభించబడుతున్న ఈ దినము దీవెనకరము, మాకెంతో ఆశీర్వాదకరము, నీకు మహిమకరము ప్రభువా. ఈ దినమును ఎక్కువగా వాక్యదానములోను, ప్రార్థనలోను నీ సన్నిధిలో గడిపే భాగ్యము మాకు ప్రసాదించము. మా పనులలో, మా తలంపులలో, మా రాకపోకలందు, మా ప్రయాణాలలో, మా ఉద్యోగాలలో తోడుగా ఉండండి. మా కుటుంబాలలో క్షేమాన్ని, ప్రేమను, ఐక్యతను, శాంతి సమాధానమును, మీ ఆత్మ సన్నిధిని, మీ అనుగ్రహమును దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, మాతో ఉండి మా అవయములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకొని మీకు విరుద్ధమైన ఎలాంటి పాపము చేయకుండా కాపాడండి. మేము మీ మాదిరిని కలిగి మీ చిత్తానుసారముగా మీకు మహిమ తెచ్చే వారముగా జీవించుటకు కృపనివ్వండి. మా బిడ్డల ఉద్యోగాలలో, వ్యాపారాలలో, వారి రాకపోకలందు తోడుగా ఉంటూ వారి పిల్లలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలలో మీరే సెంటర్ పాయింట్గా ఉంటూ నీకు మహిమకరంగా జీవించే భాగ్యం ఇవ్వమని ప్రార్థించుచున్నాము ప్రభువా. మా బంధువులందరినీ అయినా వారిని జ్ఞాపకము చేసుకొని వారిని వారి కుటుంబాలలో శాంతి సమాధానం నింపమని వేడుకొని ప్రార్థిస్తున్నాము ప్రభువా. మా చిన్నారి బాలబాలికలను మీకు సమర్పించుచున్నాము. వారిని మీరు ఎంతగానో ప్రేమించి చిన్న బిడ్డలు నా దగ్గరకు రానివ్వండి, వారిదే పరలోక రాజ్యం అని చెప్పి ఎత్తుకున్న దేవా, వయసునందును, జ్ఞానమందును, పెద్దల దయ్యందును, నీ దయ్యందును వర్ధిల్లింపజేయండి. బాలుడు నడవలసిన మార్గము వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్న వాక్యం ప్రకారము నీ వాక్యములో పెంచే కృపా జ్ఞానము తల్లిదండ్రులకు అనుగ్రహించండి. మీ పిల్లలందరూ యెహోవా చేత ఆశీర్వాదం పొందుదురు. నేనే వారిని దీవించుతాను, కాపాడుతాను అన్న వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. తల్లిదండ్రుల మాటలకు విధేయత చూపించి లోబడే తత్వము దయచేయండి ప్రభువా. స్కూలుకు వెళ్ళి వచ్చే సమయంలో మీరే వారిని కాపాడండి. వారిలో ఉండే చెడు అలవాట్లన్నిటినీ దూరపరచండి. యవన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని యవనేచ్ఛల నుండి దూరపరచండి. ఈనాడు ఎంతోమంది యువతీ యువకులు శరీర సంబంధమైన ఈ లోక ప్రేమ అనే ఆకర్షణకు లొంగిపోయి మీ మార్గం నుండి తొలగిపోయి వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు ప్రభువా. చెడు అలవాట్ల నుంచి, చెడు సహవాసం నుండి దూరపరచండి. నీ వాక్యము ద్వారా వారిని సరిచేయండి. వారి భవిష్యత్తును వారు గుర్తెరిగి మంచిగా చదువుకొని ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు, దేవునికి, సమాజానికి మీకు మంచి పేరు తెస్తూ మీ సంఘములో, మీ సేవలో కొనసాగే భాగ్యమును ఇవ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యుక్త వయస్సు వచ్చి వివాహమునకు సిద్ధపడుతున్న బిడ్డలను మీకు సమర్పించుచున్నాము. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆదాముకు అవ్వను ఇచ్చి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశావు. రిబ్కాకు ఇస్సాకును దయచేసిన దేవా, ఏకాంగులను సంసారాలుగా చేసే దేవా, విశ్వాసి వివాహము చేసుకొనవలన నియమము ప్రకారము ప్రతి ఒక్కరికి నీ చిత్తములో మంచి భాగస్వామిని ఏర్పాటు చేసి వివాహము ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వివాహమయ్యి ఎవరైతే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకము చేసుకొని గర్భఫలం యెహోవా అనుగ్రహించు భాగ్యం, బహుమానము, బిడ్డలు నీవిచ్చే స్వాస్థ్యము, సంతులేని ఇల్లాలను కుమారులుగా తల్లిగా చేస్తానన్నావు.
గర్భఫలం పొందుకోకుండా అడ్డగిస్తున్న బలహీనతలను యేసు నామములో తొలగించి మంచి గర్భఫలమును దయచేయండి ప్రభువా. గర్భఫలం పొందుకొని గర్భములో పెరుగుతున్న శిశువు తల్లి నుంచి అన్ని పోషకాలు లభించి మంచి ఆరోగ్యముతో ఎదిగే నీ రూపములో జన్మించుట కృపనివ్వండి. మంచి సులభతరమైన కానుపును ప్రసవమును దయచేసి తల్లి బిడ్డను వైరస్ నుండి కాపాడి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. చదువుకొని ఉద్యోగముల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొని కుటుంబ పోషణ కొరకు ప్రతి ఒక్కరిని ఉద్యోగం ప్రాధాన్యము కనుక వారి ప్రయత్నములను సఫలీకృతము చేసి మంచి ఉద్యోగమును నీ చిత్తములో అనుగ్రహించి ఆర్థిక పరిస్థితుల నుండి విముక్తి కలిగించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని నీ గుప్పిలి విప్పి వారికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము. నానా విధాల అవసరతలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో ప్రతి అక్కరను తీర్చమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. స్వస్థపరచు యెహోవాను నేనే, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత విడుదల కలుగుతున్నది. నీవే పరమ వైద్యుడు గనక ఎవరైతే నానా రకాల రోగములతో కిడ్నీ, ఊపిరితిత్తులు, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, షుగర్, క్యాన్సర్, బీపీ, కాలేయము, మరాల బలహీనత, కీళ్ల ఎముకల సమస్యలతో బాధపడుతూ లేవలేక మంచాన పడి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేతురు అత్తను చేయి పట్టి లేపిన విధముగా, పక్షవాత రోగిని నడువజేసిన విధముగా నీ మాటతో నీ వాక్కును పంపి స్వస్థపరచమని వేడుకుంటున్నాము తండ్రి. వికలాంగులను, శరీరంలోని అవయవములు లోపించి వారి పనులను సక్రమంగా చేసుకోలేని వారిని జ్ఞాపకము చేసుకొని కుంటివారికి కాళ్ళునిచ్చావు, గుడ్డివారికి చూపును, చెవిటి వారికి వినికినిచ్చిన దేవా, నీకే సమస్తము సాధ్యమే. నీ బాహుబలముతో వారిని ప్రతి ఒక్కరి లోటును సరిచేయమని విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. మానసిక బలహీనతలో, డిప్రెషన్లో ఉంటూ కృంగిపోయిన స్థితిలో ఉన్న వారికి, కృంగిన వారిని లేవనెత్తువాడవు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడవు కనుక నీ దయతో కరుణ చూపి ఆదరించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేశానికి వెన్నెముక లాంటి రైతులను జ్ఞాపకము చేసుకొని వారి పైరులకు ఏ తెగులు తగలకుండా వారి పంటలు సమృద్ధిగా పండులాగున, పండిన పంటలు గిట్టుబాటు ధర వచ్చి వారి చేతి కష్టం వృధా కాకుండా ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడులాగున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఈ విదేశాలలో ఉన్న వారికి మంచి ఉద్యోగాలను దయచేయండి. ఉద్యోగాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. పిఆర్, గ్రీన్ కార్డుకు ప్రయత్నం చేస్తున్న వారికి అధికారులకు మంచి మనసును దయచేసి తొందరలో వచ్చుటకు కృప చూపించమని వేడుకుంటున్నాము. వృద్ధులు ఎంతోమంది పిల్లల పోషణ కోల్పోయి సరైన పోషణ ఆదరణ లేక నిరుత్సాహ స్థితిలో ఉంటున్నారు. వారికి మీరే సహాయం చేయండి ప్రభువా. విధవరాళ్లకు న్యాయకర్తవైన దేవా, వారిని జ్ఞాపకము చేసుకొని చిత్తములో న్యాయం జరిగించమని సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. వ్యాపారములు చేసుకున్న వారిని జ్ఞాపకము చేసుకొని మొదట కొద్దిగా ఉన్నను తుది అది మహాభివృద్ధి అవునను వాగ్దానం ప్రకారము ఇస్సాకును అంచెలంచెలుగా అభివృద్ధి పరిచినట్లు ప్రతి ఒక్కరి వ్యాపారాలను అభివృద్ధి పదములో నడిపించమని ప్రార్థిస్తూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనే విశ్వాసముతో యేసయ్య మధురనామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములో మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. ఆమెన్.